హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజైతే పూరీని మామూలుగా కర్రీ చేసుకుంటున్నాను అండి, బంగాళదుంప కర్రీ. కాకపోతే బంగాళదుంపలో నేను ఏమేమి వేస్తానంటే ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, బఠానీ, కరివేపాకు, క్యారెట్ అన్నీ వేసుకుంటానండి. అవి మొత్తం కలిపి నేను ఉడకబెట్టను, డైరెక్ట్ ఫ్రై చేసుకుంటాను. అందులో కొంచెం శనగపిండి కలిపేసి, అంటే దీన్ని బొంబాయి కర్రీ కూడా అంటారు, బొంబాయి చట్నీ కూడా అంటారు. బంగాళదుంప ఉడకబెట్టి చేసుకునే కన్నా ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పూరీలు అయితే కాలుస్తున్నాను, చూసారు కదా. అది పిండి కలపడం నేను చూపించలేదండి. నేను బఠానీ అయితే మార్నింగ్ చేస్తానంటే నైట్ నానబెట్టుకుంటాను, నైట్ చేసుకుంటానంటే మార్నింగ్ నానబెట్టుకుంటాను. ఎండు బఠానీ తీసుకుంటానండి, చాలా బాగుంటాయి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి. మామూలుగా ఇక్కడ పూరి పిండి సపరేట్గా అమ్ముతున్నారు, మా సైడ్ అయితే మైదాతోనే చేస్తారు. చూసారు కదా, ఇలా మొత్తం చేసి హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఈ పూరి పిండి చూడడం. ఇప్పటి వరకు నాకు పూరి పిండి సపరేట్గా ఉంటుందని అయితే తెలీదు. మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకి వేసి పెడుతున్నాను. చూసారు కదండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మన హోటల్లో కనుక్కున్నట్టే ఉంటుంది. చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది.